ఆర్థిక శాఖలో ప్రభుత్వ ఉద్యోగుల ఆధార్ ఉద్యోగ వివరాల ధృవీకరణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఒకే ఆధార్తో 2 ప్రభుత్వ సంస్థల నుంచి జీతాలు తీసుకున్న కేసులు గుర్తించింది. ఇప్పటి వరకు చేసిన ప్రాథమిక దర్యాప్తులో 40 మంది రెగ్యులర్ ఉద్యోగులు 2 శాఖల్లో జీతాలు తీసుకుంటున్నట్టుగా ఆధారాలు సేకరించింది ఆర్థిక శాఖ. ఒకే ఆధార్ నంబర్తో పలు శాఖల్లో 2 జీతాలు డ్రా చేస్తున్నట్టుగా తేలింది. డూప్లికేట్ ఆధార్ మ్యాపింగ్లపైన ప్రత్యేక విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. అక్రమంగా జీతాలు తీసుకున్న వారిపై శాఖాపరమైన క్రిమినల్ చర్యలు తీసుకోనుంది. అన్ని శాఖలు తక్షణ విచారణ పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని ఆర్థిక శాఖ ఆదేశాలు ఇచ్చింది. ఆర్థిక శాఖలో ప్రభుత్వ ఉద్యోగుల ఆధార్ ఉద్యోగ వివరాల ధృవీకరణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఒకే ఆధార్తో 2 ప్రభుత్వ సంస్థల నుంచి జీతాలు తీసుకున్న కేసులు గుర్తించింది. ఇప్పటి వరకు చేసిన ప్రాథమిక దర్యాప్తులో 40 మంది రెగ్యులర్ ఉద్యోగులు 2 శాఖల్లో జీతాలు తీసుకుంటున్నట్లుగా ఆధారాలు సేకరించిన ఆర్థిక శాఖ. ఒకే ఆధార్ నంబర్తో పలు శాఖల్లో 2 జీతాలు డ్రా చేస్తున్నట్టుగా తేలింది. డూప్లికేట్ ఆధార్ మ్యాపింగ్లపైన ప్రత్యేక విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. అక్రమంగా జీతాలు తీసుకున్న వారిపై శాఖాపరమైన క్రిమినల్ చర్యలు తీసుకోనుంది.